అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త, డాక్టర్, అధ్యాపకుడు, అన్నింటిని మించి చారిత్రాత్మక గండికోట రాజవంశస్థులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. యజ్ఞంలా చేసే ప్రతి కార్యం విజయం, అడుగడుగునా ఆత్మీయ స్పర్శ నింపే ఓ ఆలింగనం, ఆపద వస్తే ఆదుకునేందుకు ముందుకొచ్చే నిలువెత్తు రూపం, మానవత్వానికి నిజమైన నిర్వచనం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఓ మారుమూల గ్రామం నుంచి అగ్రరాజ్యం వరకు సాగిన తన విజయ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రేపాలానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి తండ్రి వ్యాపార రీత్యా నర్సారావుపేటలో స్థిరపడ్డారు. నర్సారావుపేటలో తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఎంసెట్ మెడికల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు 60,000 మంది విద్యార్థులలో అతను 27వ ర్యాంకు సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు యుఎస్ఏ వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉన్నత విద్య ఖర్చును నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు భారతదేశం నుండి వచ్చే పేద విద్యార్థులకు మెడిసిన్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి స్టడీ మెటీరియల్ ని సిద్ధం చేసి దాదాపు ఉచితంగా పంపిణీ చేశారు. పీజీ చదువుతున్న సమయంలో అనేక అవార్డులను పొంది ప్రతిష్టాత్మక జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా మరియు వైద్యుడిగా కూడా పనిచేశారు. వ్యక్తికి సరైన చదువుంటే ఉన్నత శిఖరాలకు వెళతాడని తన విషయంలోనే రుజువు చేసుకున్నారు. అందుకే పేదరికంతో ఎవరి చదువు ఆగిపోకూడదని తన సేవా చొరవతో కేవలం 25 సంవత్సరాల వయసులోనే పేద విద్యార్థులకు సహాయం చేయడానికి యూ వరల్డ్ అనే లాభాపేక్ష లేని ఎన్జిఓని ప్రారంభించి లైసెన్స్ పరీక్షలను పూర్తి చేయడానికి మార్గదర్శకత్వం మరియు అధ్యయన సామాగ్రిని అందించడం ప్రారంభించారు. తన ప్రతిభతో, తన ఆలోచనతో వ్యాపార రంగంలో గణనీయంగా రాణించి 2020లో యువ పారిశ్రామికవేత్తగా ప్రతిష్టాత్మకమైన ఎర్నెస్ట్ అండ్ యంగ్ అవార్డును పొందారు. ప్రపంచంలోని విద్యలో అత్యంత పరివర్తన చెందిన ప్రైవేట్ కంపెనీల జాబితా GSV 150లో యూ వరల్డ్ స్థానం దక్కించుకోవడమే కాక పేరెంట్ అండ్ టీచర్ చాయిస్ అవార్డు గెలుపొంది ఆన్లైన్ అభ్యాసంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచింది. అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్ లో సభ్యులుగా పలు సేవలందించారు. పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలందించారు. వైద్య బీమా లేక ఇబ్బంది పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యా సేవలు అందిస్తున్న పలు సంస్థలకు సాయం అందించారు. తనకింత కీర్తి ప్రతిష్టలను, మంచి జీవితాన్ని ఇచ్చిన నా జన్మభూమికి ఏదైనా చెయ్యాలి అని పల్నాడు ప్రాంతంలో ప్రజల తాగునీటి సమస్యలను తెలుసుకున్న ఆయన 120 బోర్వెల్స్, RO ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. గుంటూరు, నర్సారావుపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో 10 సంవత్సరాలకు పైగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంతో పాటు తాగునీటి సరఫరా చేస్తున్నారు. కన్న నేల కన్నీళ్లు కార్చొద్దు అనే ఆరాటం, తాను పుట్టిన గడ్డపై అందరూ బాగుండాలన్న తాపత్రయం ఆయనది. చంద్రశేఖర్ గారు అమెరికాలో ఉన్నప్పటికీ ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలు, ఇక్కడి రాజకీయ పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ ఉండేవారు. తన సమయాన్ని, తన జీవితాన్ని తన ప్రజల కోసం అంకితం చేయాలి అని వచ్చిన వ్యక్తి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఒక సెన్సేషన్, భవిష్యత్ తరాలకు మోటివేషన్. This is me. ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే లార్జ్ సిటీస్లో చూస్తారు, హైదరాబాద్ కానీ విజయవాడ కానీ. తెనాలి లాంటి ప్లేస్లో 10 సంవత్సరాల క్రితం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ పెట్టాము. జనం కష్టాలు తీరుస్తూ జనంలోకి వస్తున్న రియల్ హీరో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఎవరైనా బాగలేదంటే డబ్బులు ఇస్తాడు, పలానా హాస్పిటల్ పోమ్మంటాడు, మందులు రాసిస్తాడు. పేద విద్యార్థుల్ని బీఈడి కాలేజీ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించారు. తర్వాత 2004లో ఇక్కడ మన పక్కన కళ్యాణ మండపం ఉంది, ఒక 28 సెంటు ఉచితంగా ఆయన ఇచ్చారు. ఆయనలో నీతి నిజాయితీ అన్నీ ఉన్న మనిషి. అట్లాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే యువతకి ఎంతో మేలు జరుగుతుంది. నమ్మకం ఉంది మనిషి మీద. మాకు మటుకు చదువుకున్నవారు, సక్సెస్ అయిన వారు చట్టసభల్లో అడుగు పెట్టాలని మన కళకు జీవం పోస్తూ ఇలాంటి విద్యావంతులు ప్రజాసేవకులై చట్టసభల్లో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మలినేని కుటుంబం పలుకుతోంది అఖండ స్వాగతం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు టు దిస్ ఆస్పీషియస్ ఈవెంట్.